ఒకరోజు అడవిలోను మన చిన్న హనుమంతుడు ఆడుకుంటున్నారు. హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన అడవిలో ఒకరోజు ఆడుకుంటున్నారు. అతని కళ్ళకి ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడు అనుకున్నారు, ఇదేదో పెద్ద జామ పండులాగా ఉంది, దీన్ని తినేయాలి అనుకున్నారు ఆయన. హనుమంతుడు సూర్యుడి దగ్గరికి ఎగరడం ప్రారంభించారు. దేవతలు ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ చిన్న వానరుడు ఈ సూర్యుని మింగేస్తాడో ఏంటో అనుకున్నారు. అనుకుంటే అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఈ హనుమంతుడిని కొట్టారు. కొట్టేసరికి హనుమంతుడు కింద పడిపోవడం ప్రారంభించాడు ఆ వజ్రాయుధం దెబ్బకి. అప్పుడు దేవతలందరూ కూడా బాధపడ్డారు. వాయుదేవుడు హనుమంతుడికి తండ్రి కదా, ఆయనకి కోపం వస్తుంది. తన కొడుకుని దేవేంద్రుడు అలా కొట్టాడు, దెబ్బ తగిలింది అని చెప్పి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన వాయువుని కదలడం ఆపేస్తాడు. ఆపేసరికి ప్రజలందరికీ శ్వాస అందట్లేదు. అందరి ప్రాణులు కూడా శ్వాస లేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు దేవతలందరూ వచ్చి, వాయువు లేకపోతే ప్రజలు బతకలేరు కదా, అందుకని దేవతలు వచ్చి ఈ వాయుదేవుణ్ణి సంతోషపరచడం కోసం హనుమంతుడిని మళ్ళీ లేపి ఆయనకేమో వరాలు ఇచ్చారు. ఇచ్చేసరికి మళ్ళీ వాయుదేవుడు ఆనందించాడు. హనుమ లేచి మళ్ళీ మామూలు మనిషి అయ్యేసరికి వాయుదేవుడు ఆనందించి, పైగా దేవతలందరూ వరాలు ఇచ్చారు, అందుకు కూడా చాలా ఆనందపడి మళ్ళీ ఆయన వాయుదేవుడు మళ్ళీ ప్రసరించడం ప్రారంభించాడు. దాంతో మళ్ళీ అందరికీ శ్వాస ఆడడం ప్రారంభించింది. అప్పుడు హనుమంతుడు లేచి కూర్చున్నాడు. దేవతలందరూ ఆయనకు వరాలు ఇచ్చారు. ఆయనకు అపారమైన బలం, ఎగరగలిగే శక్తి, ఎప్పుడూ జ్ఞానంతో భక్తితో ఉండడం, ఇలాగా హనుమంతుడు శక్తివంతుడైన ఆంజనేయుడయ్యాడు. ఇది హనుమంతుడి యొక్క చిన్నప్పటి కథ. బాగుంది కదా. మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. సరే, ఉంటాను. బాయ్.